హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే మంచి బ్రేక్ఫాస్ట్ అండి. అదేనండి, ఇంట్లో కప్పు జొన్న పిండి, 2 ఉల్లిపాయలు ఉంటే చాలు. ఇలా ఈజీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ బ్రేక్ఫాస్ట్ని మనం మార్నింగ్ అయినా లేదంటే నైట్ డిన్నర్లోకైనా, పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ కూడా ఇలా చేసి పెట్టొచ్చండి. చాలా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి మంచి చక్కని టిఫిన్ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒట్టిగా తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ టైంలో ఈజీగా అప్పటికప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా హెల్తీగా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే జొన్న పిండితో బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో అన్ని కొలతలు, కప్పు, గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 కప్పు జొన్న పిండి తీసుకుంటున్నాను. రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు, ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండి మాత్రమే తీసుకుంటున్నానండి. సన్నగా తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్, కరివేపాకు ఆకులు సన్నగా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు 2 ఆనియన్ తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కావాలంటే మీరు పొడువుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి, ఒక 2-3 దాకా. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇలా కారం వేయకపోయినా పర్వాలేదండి, కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇలా మధ్యలో తింటేటప్పుడు ఆ పలుకులు చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు ఈ నువ్వులను స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీరు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు ఉంటే చాలండి. ఇలా ఈజీగా ఎక్కువ ఏమీ వేయకుండా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో వేడి వాటర్ని 1 కప్పు దాకా వేడి చేసుకున్నానండి. ఈ వేడి వాటర్ వేసుకోవడం వల్ల మనకు చపాతీ చేసేటప్పుడు మనకేమో రొట్టె విరగదండి, మంచిగా వస్తుంది చేసుకోవడానికి. జొన్న పిండిని మనం ఇలా వేడి వాటర్తో కలపడం వల్ల ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ముందు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ చూసుకుంటూ వేసుకోవాలండి, లేదంటే పిండి బాగా పల్చగా అయిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియంగా మిక్స్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటే మనకు రొట్టెలు అంత బాగా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు చిన్న బాల్ సైజ్ తీసుకోవాలండి. ఇలా పిండి ముద్ద తీసుకొని ఇప్పుడు మిగతా పిండిని తడి ఆరకుండా పక్కకు పెట్టుకోవాలండి, మూత పెట్టేసి. ఇప్పుడు నేను ఇక్కడ పాలిథిన్ కవర్ తీసుకున్నానండి. ఇలా కవర్ తీసుకునే దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం తాల్చుకోవాలండి రొట్టెలాగా చేత్తో. మీరు కావాలంటే కవర్ లేకుండా బటర్ పేపర్ మీద కూడా ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవచ్చండి. అన్ని వైపుల్లో ఇలా ఈక్వల్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా అంచులకు ఇలా కాస్త పగలకుండా ఇలా మనం ఈజీగా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒట్టిగా తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు అవన్నీ ఉంటాయి కదండి, చాలా బాగుంటుందండి. ఇలా ఈక్వల్గా తాల్చుకోవాలి అన్ని వైపుల్లో, ఈ పగుళ్ళన్నీ లేకుండా ఇలా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న ఈ రొట్టెని మనం ఇలా ఈజీగా ఇప్పుడు కాల్చుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో మంట నుంచి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రొట్టెని వేసుకోవాలి.
వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ముందుగా కాస్త హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటను మార్చుకోవాలండి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఈ జొన్న పిండితో చేసినవి ఏవైనా కానీ మంచిగా అన్ని వైపుల్లో కాల్చుకొని తీసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ దీనిపైన 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూస్తుంటేనే ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చిందండి. తింటే కూడా అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా కాల్చుకున్న ఈ రొట్టెను మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కాల్చుకొని తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. చాలా తక్కువ టైంలో ఈజీగా అప్పటికప్పుడు ఇలా హెల్తీగా జొన్న పిండితో చేసుకొని తినొచ్చండి. హెల్తీగా చేసే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ దొండకాయ కర్రీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే అద్భుతంగా ఉందండి. జొన్న పిండితో చేసినవి చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. కావాలంటే మీరు చూడొచ్చు. దోశలు, ఇడ్లీలు చాలా రకాలు ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.